హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాసు ఎంఎస్టి. ఈరోజు మన వీడియోలోని గల్ఫ్ కంట్రీకి సంబంధించి 2 బెస్ట్ కంపెనీలు అయితే మనకి రిక్రూట్మెంట్ వేకెన్సీస్ అయితే పడ్డాయండి. ఇందులో ముఖ్యంగా ఒక కంపెనీ వచ్చి ల్యాంపరల్ కంపెనీ అనమాట. ల్యాంపరల్. అలాగే సెకండ్ కంపెనీ వచ్చి ఐఎంఐ కంపెనీ. ల్యాంపరల్ కంపెనీ అనేది అయితే మనకి దుబాయ్లో ఉందండి. అదేవిధంగా ఐఎంఐ కంపెనీ అనేది వచ్చి సౌదీ అరేబియాలో ఉంది. ఇప్పుడు ఈ 2 కంపెనీలు కూడా ఫ్రీ రిక్రూట్మెంట్ అనమాట. అంటే మనం డబ్బులు అనేది సర్వీస్ ఛార్జ్ అనేది ఉండదన్నమాట. మనకి ఫ్రీగా ప్రొవైడ్ అయితే కంపెనీ వీసా కానీ ఫ్లైట్ టికెట్ కానీ అన్ని కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుందండి. అయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎక్కడ ఉన్నాయండి, అదే విధంగా మనకి క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటివి వాళ్ళు అడుగుతున్నారు కంపెనీ వాళ్ళు, ఇటువంటివన్నీ మనకి ఈ వీడియోలో చెప్తారండి. మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే ల్యాంపరల్ కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఈ కంపెనీ అయితే ఆయిల్ అండ్ గ్యాస్ ఆఫ్షోర్ అండ్ ఆన్షోర్ ప్రాజెక్ట్ గురించి మనుషులను అయితే కావాలని అడుగుతున్నారండి. క్లయింట్ ఇంటర్వ్యూ అయితే 14 మే జరుగుతున్నాయండి ముంబైలోని. ఏజెంట్ ఆఫీస్ వచ్చి సీగుల్ ఇంటర్నేషనల్ అనమాట, ముంబైలో ఉంటుందండి. కింద అడ్రస్ పెడతాను చూడండి. మరి ఎవరికైతే ఆయిల్ అండ్ గ్యాస్ ఈ రిగ్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళైతే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చండి. ఇందులో మనం పోస్టులు చూసుకుంటే సీనియర్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఉందండి. 70 నెంబర్స్ అయితే వేకెన్సీ ఉన్నాయంటున్నారండి. శాలరీ విషయానికి వస్తే 5,900 dirhams ఇస్తున్నారండి. అంటే ఇంచుమించుగా 1,30,000 వరకు మనకి శాలరీ అనేది ఉందండి ఇండియా మనీ. అదేవిధంగా క్వాలిఫికేషన్కి వచ్చి ఐటీఐ లేదా డిప్లొమా కానీ మనకి కావాలన్నారండి. అంతేకాకుండా ఎంఎస్ ఆఫీస్ కూడా తెలిసి ఉండాలి అని చెప్తున్నారండి. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా బాగా తెలిసి ఉండాలి అంటున్నారండి. మాట్లాడడం కానీ రాయడం కానీ ఇంత ప్యూర్గా రావాలండి. అదేవిధంగా ఈ ఫీల్డ్లోని మినిమం 10 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అంటే ఇన్స్టాలేషన్ కానీ ఎక్విప్మెంట్ కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ కానీ ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ రిగ్ షిప్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వాటిలోని కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితే 10 years వరకు ఉండాలండి. అదేవిధంగా నెక్స్ట్ పోస్ట్ వచ్చి ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నీషియన్ అడుగుతున్నారండి. వీరికి శాలరీ అయితే 5,500 dirhams వరకు ఇస్తున్నారండి. అంటే ఇంచుమించుగా 1,20,000 1,25,000 వరకు మనకి వస్తుందండి. సేమ్ ఇదే విధంగా దీనికి కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ 10 years ఎక్స్పీరియన్స్ కానీ ఆ ఫీల్డ్లోని ఉండాలి అని అడుగుతున్నారు. ఐటీ కానీ అదేవిధంగా డిప్లొమా కానీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ నాలెడ్జ్ కానీ ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ కూడా ఉండాలి అంటున్నారండి. ఈ పోస్ట్కి అయితే 50 నెంబర్స్ వరకు కావాలంటున్నారండి. నెక్స్ట్ విషయానికి వస్తే రిగ్గర్స్ అండి. అంటే మనకి వెయిట్ లిఫ్టింగ్ క్రెయిన్ ద్వారా చేస్తారు కదండి రిగ్గర్స్, అటు ఆ పోస్టులు కూడా ఉన్నాయండి. ఈ రిగ్గర్స్ అయితే 25 నెంబర్స్ వరకు కావాలి అంటున్నారండి. ఈ పోస్టులు కూడా సేమ్ అండి. 10 years అయితే ఎక్స్పీరియన్స్ కావాలి ఈ ప్రాజెక్టులోని కానీ మెయింటెనెన్స్లో కానీ. అదేవిధంగా డిప్లొమా కావాలి, ఇంగ్లీష్ నాలెడ్జ్ కావాలి, ఐటీఐ కానీ అదేవిధంగా 10th class ఇవన్నీ కూడా ఉండాలండి. చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఆఫీస్కి అయితే మీరు సంప్రదించండి. అదేవిధంగా నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా మీకు ఏంటంటే జస్ట్ నాలెడ్జ్, మీకు ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమేనండి. ఈ కంపెనీకి కానీ ఏజెంట్లు కానీ నాకు ఈ కంపెనీకి కానీ ఏజెంట్స్ కానీ ఎటువంటి సంబంధం ఉందండి? ఎటువంటి సంబంధం ఉండదండి. మీకు ఇష్టమైతే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చండి. కంపెనీ అయితే మంచి కంపెనీ అండి. ఎందుకంటే ల్యాంపరల్ అనే కంపెనీలో నేను 2013లో చేశాను కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి మీకు చెప్పాను. కంపెనీ అయితే మంచి కంపెనీ అండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చి ఐఎంఐ కంపెనీ అండి. ఐఎంఐ అంటే ఇంటర్నేషనల్ మేరిటైమ్ ఇండస్ట్రీస్. ఈ కంపెనీకి అయితే సౌదీ అరేబియా అండి. ఇందులో పడింది మనకి, దీనికైతే రిక్రూట్మెంట్ పడిందండి. మనకి ఈ కంపెనీ కూడా రిగ్ అండ్ షిప్ కన్స్ట్రక్షన్, అదేవిధంగా షిప్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఇటువంటి వాటిల్లో అయితే మనకి నాలెడ్జ్ అయితే ఉండాలండి. దీనికైతే వెల్డర్స్ పడ్డాయండి. 6G వెల్డర్స్, 4G వెల్డర్స్, అదేవిధంగా SMAW వెల్డర్స్, FCAW వెల్డర్స్, GTAW వెల్డర్స్, అల్యూమినియం వెల్డర్స్ ఇటువంటివన్నీ కూడా మనకి పోస్టులు అయితే పడ్డాయండి. మీరైతే స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఇంకా ఎటువంటి వెల్డర్స్ టైప్స్ ఆఫ్ వెల్డింగ్ ఉన్నాయో. ఈ వెల్డర్స్ అందరికీ శాలరీస్ అయితే ఎక్స్పీరియన్స్ బట్టి 2,000 నుంచి 3,000 రియాల్స్ వరకు అయితే శాలరీ ఇస్తున్నారండి. అంటే ఇంచుమించుగా 45,000 నుంచి 70,000 వరకు శాలరీ అయితే ఇండియా మనీ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ సూపర్వైజర్ పడ్డదండి. అంటే ఫ్యాబ్రికేషన్ కానీ, వెల్డింగ్ కానీ, పైపింగ్ కానీ, మెకానికల్ కానీ ఇటువంటివన్నీ కూడా మనకి సూపర్వైజర్ పోస్టులు అయితే పడ్డాయి. దీనికి శాలరీలు అయితే 5,000 నుండి 7,500 మధ్యలో అయితే ఉంటాయండి. అంటే ఇండియా మనీ అప్రాక్సిమేట్లీ 1,20,000 నుంచి 1,70,000 వరకు శాలరీ అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ ఇదే కంపెనీకి ఫోర్మెన్స్కి అయితే వేకెన్సీ ఉన్నాయండి. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా స్ట్రక్చరల్ కానీ, ఫ్యాబ్రికేషన్ కానీ,
అదే విధంగా పైపింగ్ కానీ, వెల్డింగ్ కానీ, ఇంకా స్కఫోల్డింగ్ అండ్ E&I అంటే ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫోర్మెన్ కూడా మనకైతే అవసరం అయితే ఉందని చెప్పి మనకు పడిందండి. వీటి శాలరీలు చూసుకుంటే కనుక 4,000 నుంచి 5,000 రియల్స్ అయితే మధ్యలో ఉందండి. అంటే అప్రాక్సిమేట్లీ 90,000 నుంచి 1,10,000 వరకు శాలరీస్ అయితే ఉన్నాయండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే చార్జ్ హ్యాండ్స్ అయితే పడ్డాయండి. పైపింగ్, స్ట్రక్చరల్, వెల్డింగ్ ఈ మూడు కూడా చార్జ్ హ్యాండ్స్ అయితే పడ్డాయండి. చార్జ్ హ్యాండ్స్ ఎవరైనా ఉంటే వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకోవచ్చండి. అదే విధంగా నెక్స్ట్ చూసుకుంటే కనుక వర్క్ ప్రిపరేటర్స్ అయితే ఉన్నాయండి. అంటే ప్రిపేరింగ్ చేస్తారు కదండి వర్క్ అనేది ముందుగా. ఇందులో చూసుకుంటే పైపింగ్, మెకానికల్, ఫ్యాబ్రికేషన్, స్ట్రక్చరల్, ఎలక్ట్రికల్, కార్పెంటర్, బ్లాస్టింగ్ అండ్ పెయింటింగ్ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయండి. దీనికి శాలరీ చూసుకుంటే 2,500 వరకు శాలరీ అయితే ఇస్తున్నారండి. అదే విధంగా నెక్స్ట్ టెక్నీషియన్స్ అయితే పడ్డాయండి. బ్యాలెన్సింగ్, టెస్టింగ్, రివైండింగ్, ఎలక్ట్రానిక్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, అదే విధంగా ఎలక్ట్రికల్ వర్క్స్ ఇటువంటివన్నీ కూడా మనకి టెక్నీషియన్స్ అయితే పడ్డాయండి. వీటికి శాలరీ చూసుకుంటే 2,000 నుంచి 4,000 మధ్యలో అయితే రియల్స్ వరకు శాలరీ అయితే ఇస్తున్నారండి. అంటే ఇంచుమించుగా 55 నుంచి 80,000 మధ్యలో అయితే మనకి ఉంటుందండి. అదే విధంగా అసిస్టెంట్ టెక్నీషియన్స్ కూడా ఉందండి. అంటే ఎవరికైనా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది తక్కువగా ఉంటే కనుక వాటిలోని మీకు అసిస్టెంట్ టెక్నీషియన్ కింద అయితే తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇందులో అయితే E&I, స్కఫోల్డింగ్, అలాగే వెల్డింగ్, మెకానికల్, పైపింగ్, క్లీనింగ్, స్ట్రక్చరల్, కార్పెంటరీ, బ్లాస్టింగ్, పెయింటింగ్ ఇటువంటి వాటిలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. వీరికి శాలరీ చూసుకుంటే 1,800 వరకు ఇస్తున్నారండి. అంటే ఇండియా మనీ 40,000 రూపీస్ వరకు మీకు వచ్చే అవకాశం అయితే ఉందండి. అదే విధంగా నెక్స్ట్ ఫ్యాబ్రికేటర్స్ కి అయితే పడిందండి. ఇందులో పైపింగ్, స్ట్రక్చరల్ ఈ రెండు అయితే ఫ్యాబ్రికేషన్ అయితే వర్క్ పడిందండి. వీరికి శాలరీస్ అయితే కనుక 1,800 నుంచి 2,800 మధ్యలో అయితే శాలరీస్ అయితే ఉన్నాయండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చి కార్పెంటర్స్, ఇన్సులేటర్స్, బ్లాస్టింగ్ అండ్ పైపింగ్ ఈ పోస్టులన్నీ కూడా వేకెన్సీ అయితే పడ్డాయండి. వీటికి శాలరీ చూసుకుంటే 1,800 నుంచి 2,800 వరకు శాలరీస్ అయితే ఉన్నాయి. అదే విధంగా నెక్స్ట్ వచ్చి మెకానికల్ ఫిట్టర్ అయితే పడ్డాయి. శాలరీ అయితే 2,400 నుంచి 3,500 వరకు శాలరీస్ అయితే ఇస్తున్నారండి. అంటే ఇంచుమించుగా 80,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉన్నాయండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చి రడ్డర్ అండ్ ప్రొఫైలర్స్, ఫిట్టర్స్, రిగ్గర్స్ ఇటువంటి పోస్టులు అన్ని పడ్డాయండి. వీటికి శాలరీ చూసుకుంటే 2,200 నుంచి 2,800 వరకు శాలరీస్ అయితే ఇస్తున్నారండి. లాస్ట్ పొజిషన్ చూసుకుంటే స్కఫోల్డర్స్ అండ్ క్రేన్ ఆపరేటర్స్ కూడా వేకెన్సీస్ అయితే పడ్డాయండి. వీళ్ళకి కూడా శాలరీ చూసుకుంటే 2,200 నుంచి 3,000 రియల్స్ వరకు శాలరీ అయితే పడిందండి. ఇంతేనండి మరి వేకెన్సీస్ అన్ని ఈ IMI కంపెనీ సంబంధించి. ఏజెంట్ అయితే మాత్రం దీనికి కన్నన్ ఎంటర్ప్రైజెస్ అండి. న్యూ గాజువాక్ లో అయితే ఉంటది. గాజువాక, విశాఖపట్నం. మీకు ఫోన్ నెంబర్, అడ్రస్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ పైన ఉంటాయి చూడండి. దీనికి కూడా ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 14 మే జరుగుతున్నాయి. ఏంటి అంటే షార్ట్ లిస్టింగ్ తీస్తున్నారు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫోన్ చేసి ఒకసారి అడిగితే ఫైనల్ గా ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది మీకు కన్ఫర్మ్ చేస్తారండి. ఇంచుమించుగా ఫైనల్ ఇంటర్వ్యూ అయితే 18th మే కన్ఫర్మ్ అయినట్టుగా సమాచారం అండి. అదే విధంగా సేమ్ ఇదే కంపెనీకి వచ్చి మనకి విశాఖపట్నం కూడా పడ్డదండి. దాని పేరు వచ్చి పవర్ ప్యాక్ స్కిల్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇంతకు ముందు జనార్దన్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు అనమాట. ఇక్కడైతే 16th మే అన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. నేను చెప్పినవన్నీ జెన్యూన్ మ్యాన్ పవర్ కన్సల్టింగ్ సర్వీస్ అండి. అంతేకాకుండా గవర్నమెంట్ నుంచి లైసెన్స్ కలిగి ఉన్నారండి. ఎవరైనా సరే గల్ఫ్ కంట్రీస్ ఏదో వెళ్దాం అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అండి. అదే విధంగా ఇంతకుముందు పాత వీడియోలోని ఇండియాలోని టాప్ 10 కన్సల్టింగ్ ఆఫీసులు అడ్రస్లు ఎక్కడెక్కడ ఉంటాయండి ఇవన్నీ కూడా నేను వీడియో చేయడం జరిగింది. వీలైతే ఆ వీడియోని గమనించండి. ఎండ్ కార్డ్ లో పెడతాను. మరి ఈ వీడియో అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి మాత్రమే చెప్తున్నానండి. మనకి ఏజెంట్ కానీ మనకి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. డబ్బులు కూడా కట్టవసరం లేదండి. ఫ్రీ సర్వీస్ ఛార్జ్ అన్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చండి, లేకపోతే లేదు. ఇంతేనండి మరి ఈ వీడియో. మరి ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. టేక్ కేర్. బాయ్ బాయ్.